ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 103వ దావీదు కీర్తన 5వ వచనంలో రాయబడినట్టుగా, పక్షిరాజు యవ్వనం వలని యవ్వనం క్రొత్తదోగు చుల్లునట్లు మేలుతో నీ హృదయం నన్ను తృప్తిపరుస్తున్నాడు. నీ యవ్వనమంట పక్షిరాజులాగా అయా అది పునరుత్పత్తి కావాలనంట. పక్షిరాజు అనంట తన రెక్కలన్నింటినీ ఊడగొట్టుకొని అది మరలా కొత్త రెక్కలు వచ్చేంత వరకు అక్కడే ఉండి, అది ఏమి తినకుండా ఆహారం తీసుకోకుండా అలాగే ఉండి అక్కడ ఉండి తిరిగి పూర్తిగా యవ్వనస్తురాలుగా యవ్వనమైనటువంటి పక్షిగా మారిన తర్వాత వచ్చి తన జీవనాన్ని కొనసాగిస్తుందంట. అవును, దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, పడిపోయిన స్థితిలో ఉన్నావా, నీ జీవితంలో నీ కుటుంబంలో లేకపోతే నీలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక ఎండిపోయిన స్థితి, అవయవం పాడైపోయిన స్థితిలో ఉందా, అది నూతనం అయ్యేంత వరకు దేవుని దగ్గర గోజాడు అంటున్నాడు. నిజమే, ఆ పక్షిరాజు అది వదిలిపెట్టదంట. పక్షిరాజు తప్పకుండా ఆ యొక్క రెక్కలన్నీ తిరిగి వచ్చేంత వరకు ఏ ఆహారం తీసుకోకుండా తన జీవనాన్ని అలాగే కొనసాగిస్తుందన్నది. ఈరోజు నీతో అంటున్నాడు, మనకు కూడా ఆ పట్టుదల ఉండాలి కదా. మనం కూడా ఆ రీతిగా దేవుని యొక్క గోజాడాలి. మరి హన్నా గోజాడిందంట, దేవుని బిడ్డను పట్టుకొని మత్తురాలైపోయినట్టుగా ఆ స్పృహ లేని స్థితిలో ఆమె అక్కడ పడిండి గోజాడినప్పుడు ఆమె ప్రార్థన విన్న దేవుడు అంటున్నాడంట, ఆమె ఏలితో చెప్పాడు, ఏలి ఈ మరుసటి ఏడు కల్లా నీకు అడిలో ఒక కుమారుడు ఉంటాడు, నువ్వు భయపడకు బాధపడకు, నువ్వు వెళ్ళు అని. ఈరోజు నువ్వు కూడా అడిగిన విధానమును బట్టి, గోజాడిన విధానమును బట్టి నీ అవయవం బాగుపడబోతుంది, నీ ఆరోగ్యం బాగుపడబోతుంది, నీ స్థితి మార్చబడబోతుంది, నీ యొక్క పరిస్థితులు కూడా, జీవన విధానం కూడా మార్చబడబోతుంది. అది నీవైనా, నీ కుటుంబస్తులైనా, నీ కుటుంబంలోని వారైనా, ఏదైనా కూడా, నీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇంకేదైనా పరిస్థితి కావచ్చు, కానీ దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. నిజమే ప్రభా, మరి ఒక శారాలాగా, ఒక హన్నాలాగా మేము పొందుకునే కృపను దయచేయి. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయాలలో కావచ్చు, కుటుంబపరమైన అవసరతల్లో కావచ్చు, మేము గోజాడినప్పుడు నువ్వు ఇచ్చే దేవుడు ప్రభా, అందుని బట్టి వందనాలు. ఈరోజు ఈ రీతిగా ఎంతమంది బిడ్డలు అడుగుతున్నారు, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, సమాధానం వరకు దయచేయండి. అదే రీతిగా ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే తన బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, ఆ బిడ్డలకి మంచి ఆశీర్వాదము తండ్రి, ఆరోగ్యకరమైన జీవితాన్ని దయచేయండి అయ్యా. ప్రతి అంశంలో రెండంతల మేలుతో నింపి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.